అమిత్ షా ఫోన్ చేయడం, ఇంకొక వైపు రాష్ట్ర పరిస్థితుల గురించి అక్కడ చెప్పడానికి, అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఎట్లాంటి అంటే ఏ విధంగా చేస్తారో అనే దానికి సంబంధించి మాట్లాడడానికి ఇవన్నీ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. కానీ మొదటి నుంచి కూడా మీరు ముగ్గురం కలిసి వెళ్తే బాగుంటుందనే దాంట్లో మీ పార్టీ అధినేత కూడా ఉన్నారు. నేను కూడా ట్రై చేస్తాను, ముగ్గురం కలిసి వెళ్తే బాగుంటుందనే ధోరణితోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉన్న పరిస్థితి. సో ఏం చెప్తారు ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ టూర్కి సంబంధించి? ఖచ్చితంగా ముగ్గురు కలిసే వస్తారు. అది కూడా మనం అనుకుంటే అంతకుముందు కన్నలక్ష్మీనారాయణ గారు దీనికి సంబంధించిన ఒక హోదాలో ఉన్నప్పుడు అమరావతి ఉద్యమం గురించి కొద్ది గొప్ప ఆయన మాట్లాడేవారు. తర్వాత సోమవీర్రాజు గారు వచ్చిన తర్వాత అసలు పూర్తిగా కామ్ అయిపోయారు. అసలు ఉద్యమం గురించి కానీ అమరావతి వైపు తొంగి చూసి కానీ ఆ దరిదాపులు ఒక్క నాయకుడు అంటే ఒక్క నాయకుడు వచ్చి పలకరించింది లేదండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా అదే జరిగింది. దాని తర్వాత పురంధేశ్వరి గారు వచ్చిన దగ్గర నుంచి మార్పు బిగిన్ అయిందండి. అంటే జగన్ గారిని క్వశ్చన్ చేయడం, కల్తీ మందు గురించి మాట్లాడడం, ₹1,00,000 నేను కొంటే దానికి 7,000 బిల్లు ఇవ్వడం అనడం, 93,000 బిల్లు లేకుండా చేయడం అనడం. సో ఇట్లా ఏం జరుగుతుంది? కొన్ని లక్షల కోట్లు అక్రమంగా పక్కకు వెళ్ళిపోతున్నాయి, బిల్లులు కట్టకుండా, జిఎస్టీ లేకుండా. ఏం జరుగుతుంది వ్యవస్థలో? అదే రకంగా కల్తీ మందు వల్ల ఎంతమంది మగవాళ్ళు ఎంత అనారోగ్యానికి గురవుతున్నారు, ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది అంటూ పురంధేశ్వరి గారు క్వశ్చన్ చేయడం బిగిన్ చేశారు. అప్పుడు కొద్ది గొప్ప రాష్ట్రంలో బీజేపీ స్టాండ్ వినపడుతుంది అని మనసుకి అనిపించిందండి కొంతమంది ప్రజల వరకు. ఇప్పుడు ఇందాక కూడా చెప్పారు పనుల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఏదైతే అమిత్ షా గారి నుంచి కబురు వచ్చిందని వెళ్ళారా, లేకపోతే రాష్ట్ర పరిస్థితి అక్కడ చెప్పడానికని వెళ్ళారా అనేది రెండు చూడాలండి. ఒకవేళ బీజేపీ కలిసి రాలేదనుకోండి, సరే మీ ఇష్టం, అది కలిసి రావడం రాకపోవడం. కానీ రాష్ట్రం ఇది ఈ పరిస్థితుల్లో ఉంది, ఇంత దారుణంగా విధ్వంసం అయిపోతుంది, దొంగ ఓట్ల చేరికల విషయంలో కానీ లేకపోతే బూత్ లెవెల్లో జరిగేటటువంటి గొడవల విషయంలో కానీ, సెంట్రల్ ఫోర్స్ విషయంలో కానీ మాకు మీ సపోర్ట్ అవసరం అని అర్థించే అవకాశం ప్రత్యర్థులకు ఉంటుందేమో కదా. సో మీరు కలిసి వస్తే చాలా మంచిది, రాకపోయినప్పటికీ మాకు కొంత సహకరించండి అని రెండు రకాల డిస్కషన్స్ కూడా అక్కడ జరుగుతాయండి. వన్స్ వాళ్ళు అడిగిన ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు డిమాండ్ మేరకు, లేకపోతే అసలు అవి ఇస్తున్నా ఓడిపోయే సీట్లు, అవి ఇస్తే నష్టం అయిపోతుంది అని ఇవ్వకపోయిన పక్షంలో కనీసం సహకరించండి అంటే మానవతా దృక్పథంతో బీజేపీ సహకరించే అవకాశం ఉంటుంది. లేదు, వాళ్ళ బీజేపీ డిమాండ్ ఏదైతే ఉందో అది టీడీపీ జనసేన యాక్సెప్ట్ అయితే 100% బీజేపీ కలిసి ప్రయాణం చేయొచ్చు. ఎనీవే బీజేపీ మనతో కలిసి రాలేదు అంటే 100% జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నట్టే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచే అవకాశం 1% అన్నా ఉండే అవకాశం ఉంటుందేమోనన్న ఒక భయము. అదే రకంగా మళ్ళీ రాష్ట్రం విధ్వంసం అయిపోతుంది అనే ఒక భయంతో ఇరు పక్షాల నేతలు ఎవరైతే టీడీపీ గాని జనసేన గాని మిత్రపక్షాలు ఏవైతే ఉంటాయో, బీజేపీ మనతో ఉండాలా, మంచి జరగాల, రాష్ట్రానికి సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులు రావాలా, ఏదైతే బీజేపీ సహకారంతో వచ్చినటువంటి కియా మోటార్స్ లాంటివి ఈ రోజు తరిమి, సో ఇవన్నీ కూడా మళ్ళీ తీసుకురావాలి అనే ఒక నెపంతో బీజేపీ మనకి కలిసి రావాలి. సో బీజేపీ సహకారం మనకు ఉండాలి. టీడీపీ జనసేన బీజేపీతో కలిసే వెళ్ళాలి పొత్తు ధర్మం అంటూ అధినాయకులు స్టేట్మెంట్లు ఇచ్చారండి. ఏదే ఢిల్లీ టూర్ తర్వాత జరిగేది ఏంటంటే, ఒకటి కలిసి రావడం, లేకపోతే కలిసి రాకపోతే రాష్ట్రానికి నేను ఈ మాత్రం సహకారం ఖచ్చితంగా అందిస్తాను అని ఏదైనా భరోసా ఇవ్వడం. లేదు, కలిసి వచ్చేటట్టయితే మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో క్లారిటీ ఇవ్వాలి. మా రాజధాని రజనీ గారు, మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ కూడా సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ఒక్కసారి మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికే వస్తాను వెంటనే. ఒకసారి ఆయన ఏం చెప్తారు, ఏంటి ఈరోజు షెడ్యూల్ చంద్రబాబుకి సంబంధించి?